రైనోప్లాస్టీ అండి. సో ఈ మధ్య చాలా మంది చేయించుకుంటున్నారు. హియర్ అండ్ ఆఫ్టర్ మనం వింటూనే ఉంటున్నాం. ఎస్, నోస్ సర్జరీ చేయించుకున్నాము అని చెప్పేసి. సో ఇది ఎలా ఉంటుంది అంటారు? అంటే ఎంత టైంలో మనకి ఈ సర్జరీ కంప్లీట్ అయిపోతుంది అంటారు అసలు? రైనోప్లాస్టీ యూజువల్లీ కంప్లీట్ రైనోప్లాస్టీ అంటే ఒకవేళ మొత్తం షేప్ అంతా మార్చాలి అలా అనుకుంటే యూజువల్లీ 2.5 to 3 hours పడుతుందండి. ఓకే. సో సింపుల్, కొందరికి టిప్ మాత్రమే కరెక్షన్ కావాలి, అలాంటి వాటికి ఒక 1 hour లోపల కూడా అయిపోతుంది. సో డిపెండ్స్ ఆన్ ఎంత చేంజ్ కావాలి మీకు నోస్ లో అనేది. సో దాన్ని బట్టి ప్రొసీజర్ టైం ఉంటుందండి. బట్ యూజువల్లీ మాక్సిమం ఏదైనా చేసేది ఉన్నా కూడా నోస్ షేప్ అంతా మార్చడానికి కూడా 3 hours యూజువల్ గా సరిపోయే టైం. ఓకే. కొంతమందికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు తెలిసిన వాళ్ళకి ఉన్నారు, ఫేస్ చాలా బాగుంటుంది. సో వాళ్ళ మైనస్ ఏంటంటే నోస్ ఒకటే చాలా క్రాస్ గా ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? అవునండి, అందులో 2 రకాలు ఉంటారు. ఒకటి బై బర్త్ క్రాస్ గా ఉండే వాళ్ళు ఉంటారు. కొందరికి ఏదైనా యాక్సిడెంట్ అవడం వల్ల వాటి వల్ల నోస్ ఫ్రాక్చర్ అవుతుంది. సో దాని తర్వాత క్రాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఈ 2 విధాలుగా ఏది ఉన్నా కూడా సర్జరీ మొత్తం మన బోన్ కూడా రీషేప్ చేయొచ్చు. టోటల్ గా బోన్ రీషేప్ చేసి స్ట్రైట్ ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ లో తీసుకురావచ్చు. సో దీనికి అదే సేమ్ టైం అండి, 3 hours లోపల యూజువల్లీ అయిపోతుంది సర్జరీ మొత్తం. ఓకే. సో డౌన్ టైం ఎలా ఉంటుంది రికవరీ? యూజువల్లీ ఫస్ట్ 1 week కొంచెం ఎక్కువ ప్రికాషన్ ఉంటుందండి. నోస్ మీద స్ప్లింట్ అది పెడతాం ఒకటి. సో 3 weeks వరకు ఎక్కువ గట్టిగా నమిలే ఆహారం తినొద్దు అంటాం. ఎందుకంటే బోన్ మనం రీషేప్ చేస్తే నమిలేటప్పుడు అదంతా కూడా బోన్ కదులుతుంది కాబట్టి. సో యూజువల్ ఫస్ట్ 3 weeks స్వెల్లింగ్ తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 to 3 months వరకు కొన్నిసార్లు మీకు స్వెల్లింగ్ తెలియచ్చు, ఎందుకంటే బోన్ రీషేప్ చేసినప్పుడు. బట్ యూజువల్ ఎండ్ ఆఫ్ 3 months మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్ తెలిసిపోతుందండి. 3 months కి బోన్ ఎక్కువ రీషేపింగ్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే. సో దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు అంటారా? లేదండి, యూజువల్లీ మనం అసెస్మెంట్ అప్పుడే ఎవరైతే రైనోప్లాస్టీ కోసం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అసెస్ చేసేది అది కూడా ఉంటుంది. వెదర్ దే హ్యావ్ ఎనీ బ్రీతింగ్ ఇష్యూస్ ముందుగా అని. కొందరికి లోపల సెప్టమ్ అనేది ఉంటుంది, అది ఒకవేళ ఏమైనా సైడ్ కి వెళ్ళినా కూడా దాన్ని కూడా అట్ సేమ్ టైం 2 కరెక్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ బ్రీతింగ్ ఇష్యూస్ తర్వాత రావు, ఉంటే కూడా మనం ముందుగానే సర్జరీ ముందు ఉంటే అవి కూడా కరెక్ట్ అవుతాయి.